బైబిల్ సందేశం ప్రేక్షకులకు నా శుభాభివందనాలు. గత పాఠంలో మనం చూడుడి అనే ఒక పాఠంలో దేవుడు చూపించి నేర్పించిన కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు చూపించి మరికొన్ని పాఠాలు నేర్పించారు. అంటే యేసు ప్రభు చూపించి నేర్పించిన పాఠం గతంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న కొంతమంది భక్తులు కూడా కొన్ని వీటిని చూపించి కొన్ని విషయాలు నేర్పించారు. అది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దానికంటే ముందుగా ఒకరోజు ఒక చోట బాక్సింగ్ జరుగుతుందంట. బాక్సింగ్ అంటే తెలుసు కదా, చేతులకి ఏదో వేసుకుంటారు, ఒకరి ముఖం మీద ఒకరు కొట్టుకుంటారు. ఒక వ్యక్తి బాక్సింగ్ చూడటానికి వెళ్ళాడట. చాలా ఎగ్జైటింగ్ అయిపోతున్నాడు. ఆ బరిలో ఉన్న వాళ్ళు కొట్టుకోవటమేమో కానీ ఇతడు చేతులు ఇలాగ ఆడేస్తుంటే అందరికి ఆశ్చర్యం వేసిందట. మరి ముఖ్యంగా ఒకడు ఎప్పుడైతే తన బొగ్గ మీద కొడుతున్నాడో కొట్టు కొట్టు పళ్ళు రాలిపోవాలి కొట్టావంటే అంటున్నాడట. సరే వీడు వాడి తరపేమో అనుకున్నాడు పక్కన ఉన్నవాడు. కానీ అవతల వ్యక్తి కొట్టేటప్పుడు కూడా అలాగే అంటున్నాడట. కొడితే పళ్ళు రాలిపోవాలి, కొడితే దవడ ఊడిపోవాలి అంటున్నాడట. ఈ మాటలు అర్థం కాలేదు వాళ్ళకి. ఇంతకు నువ్వు ఏ తరిపోయే బాబు, ఆడు కొట్టినా పళ్ళు రాలిపోవాలంటున్నావు, వీడు కొట్టినా పళ్ళు రాలిపోవాలంటున్నావు అంటే అప్పుడు అతను చెప్పాడట, ఏం లేదండి, నేను డెంటల్ హాస్పిటల్ ఒకటి పెట్టుకున్నాను ఈ మధ్యన ఏరియాలో, వాళ్ళ పళ్ళు ఊడితే కదా నాకు కొంచెం బిజినెస్ జరిగేది అని అతడు చాలా చమత్కారంగా చెప్పాడట. ఇది విన్నప్పుడు చాలా నవ్వు వచ్చింది నాకు చాలాసేపు. అతను చూడటానికి వెళ్ళి పళ్ళు ఊడిపోతే బాగున్ను అని అనుకున్నాడు. కానీ ఇక్కడ ఈరోజు మనం మరొక అద్భుతమైన పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, ఆలస్యం చేయకుండా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా, వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చొక్కాని చేత త్రిప్పబడును. ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రాలు. చదువుకున్న భాగంలో నుంచి గొప్ప సంగతులు నేర్పించి మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారు కదూ. ఇది మనకి 4వ ఎపిసోడ్ అనమాట అండి. దేవుని యొక్క కార్యక్రమాలు సజావుగా జరగడానికి దేవుడే సహాయం చేస్తున్నాడు. మీ అందరి సహాయ సహకారాలను బట్టి మేము ముందుకు వెళుతున్నాం. మీరంతా గుర్తుపట్టారు కదూ, గుండె నిండా యేసు ఉంటే మరి కన్నీళ్ళే ముచ్చాలనే పాటతో మీరందరూ నన్ను ఆదరించి ఒక గుర్తింపు తెచ్చారు. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఆ పాటను ఒరిజినల్గా చూడాలంటే రెవరెండ్ పాల్ రాజ్ పెందుర్తి అనే యూట్యూబ్ ఛానల్ మీరు తప్పకుండా దర్శించాలి, సబ్స్క్రైబ్ చేయాలి, చూడాలి, అనేక మందికి షేర్ చేయాలి. చాలామందికి ఆదరణ కలిగించేటువంటి పాట అది. ఓకేనా? మీరందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా బైబిల్ మన దగ్గర పెట్టుకుని వాక్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. భక్తులకు ఇది చాలా మంచి అలవాటు. యవనస్తులారా, పిల్లలారా, మీకు బైబిల్స్ ఉన్నాయి కదూ. వాక్యంలో ఎదగాలి అంటే వాక్య ప్రేమికులకు, బైబిల్ విద్యార్థులకు, సువార్థికులకు, సంఘ కాపరులకు ఈ పాఠాలు చాలా గొప్పగా ఉపయోగపడతాయి. దేవుడు నాకు ఇచ్చిన ఈ పాఠాలు అనేక మందికి దీవెనకరంగా ఉండాలని నేను వేదికనెక్కిన ప్రతిసారి కూడా చాలాసేపు ప్రార్థన చేసుకుని ఇక్కడికి వస్తాను కదూ. మనం ఒక మంచి మాట చదివాం. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెడతాం. గుర్రం చాలా పెద్దగా ఉంటుంది. దానంతటిని కంట్రోల్ చేయటానికి, అదుపు చేయటం, నియంత్రించటం అంటాం. దానికి కళ్ళెం పెడతాం కదా. వాడ, చాలా పెద్ద పెద్ద వాడలు ఉంటాయి. ఆ వాడలు నడిపేవాని యొక్క ఉద్దేశం చొప్పున వెళ్ళాలి అంటే చిన్నదైన చొక్కాని అంటారు. చొక్కాని దాన్ని బట్టి చేస్తుంది. ఇక్కడ భక్తుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే, యాకోబు భక్తుడు, ఈ శరీరము చూడండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనుషులు 6 అడుగుల అజానుభావులు ఉన్నారు, 7 అడుగుల మనుషులు కూడా ఉన్నారు. ఇంత పెద్ద వ్యక్తి 6 జానల మూరెడు ఎవరి గురించి బైబిల్లో దావీదు మీదకు యుద్ధానికి వచ్చాడే గొలియాతు గురించి చెప్తాం. అంటే మన ఇప్పటి లెక్కల ప్రకారం 18 అడుగులు అంటారు. అంటమ్మో ఎంత ఎత్తుంటాడో
ఊహించలేము. ఇలాంటి పెద్ద వ్యక్తిని సర్వ శరీరాన్ని, ఈ చేతులను, ఈ కాళ్ళను, ఈ చెవులను, ఈ ముక్కును, సమస్తాన్ని, సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసేది మన శరీరంలో చిన్నది ఉందట, నాలుక. దేవునికి స్తోత్రం. అందుకని వాడలను చూసి, గుర్రములను చూసి మీరు ఇది నేర్చుకోవాలి. అవన్నీ చిన్నదైన వాటితో ఎలాగ త్రిప్పబడుతున్నాయో ఈ సర్వ శరీరాన్ని కూడా కంట్రోల్ చేయటానికి నాలుకను గురించి ఓ గొప్ప పాఠం నేర్పిస్తున్నాడు ఆయన. ఏం చేస్తుందట నాలుక? 3వ అధ్యాయం 5 నుంచి 12 వచనాలు వరకు గనుక మీరు చదవగలిగితే అక్కడ చాలా విషయాలు రాశారు. అంటే గుర్రానికి ఏమో కళ్ళు వేస్తారు, వాడలకేమో చొక్కాని వేస్తారు, సర్వ శరీరానికి చిన్నదైన నాలుక వేస్తారు. ఒక్క మాటలో నాలుక అగ్ని అన్నాడు. నాలుక అగ్ని ఏంటి అంటే బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆ వచనాలు చూస్తే చాలా బాగుంటుంది. 1, బహుగా అదురుపడును. అదిరిపడటం అంటే దీనికి చాలా పొగరబోతు మాటలు పలుకుద్ది ఈ నాలుక. అదిరిపడటం అంటే అదనమాట. 2, సర్వ శరీరాన్ని మాలిన్యం కలగజేస్తుంది. ఒక్క నాలుక నుండి బయటకు వచ్చే మాట నీకు కీడు చేస్తుంది, మాలిన్యం నీ దేహమంతా పాడు చేస్తుంది కేవలం నోటి మాట వల్ల. 3, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. జీవితాలు పాడైపోవడానికి, కాపురాలే కూలిపోవడానికి, పచ్చని సంసారాలు బుగ్గిపోలవడానికి నాలుక చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. బైబిల్ గ్రంథంలో భక్తుడు చాలా మంచి మాట చెప్పాడు. నరం లేని నాలుక అంటారు, ద్వంద్వ వైఖరి. భక్తుడు చాలా బాగా వివరించాడు. ఇదే నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తాం, ఇదే నాలుకతో దేవుని రూపములో, దేవుని పోలికలో ఉన్న ఒక మనిషిని శపిస్తాం. ఇదే నాలుగుతో స్తోత్రం అంటాం, ఇదే నాలుగుతో ఎదుటివాడిని శపిస్తాం. ఆశీర్వచనము, శాపవచనము మన నాలుగు నుండి బయలుదేరుతుంది. కానీ ఒక బావిని చూడండి, ఒకే జలలో నుండి తీపి నీళ్ళు, చేదు నీళ్ళు ఓరవు. ఒకే జలం నుంచి అలా రావు. వస్తే తీపి నీరు అన్న వస్తుంది, ఉప్ప నీరు అన్న వస్తుంది, లేకపోతే చేదు నీరైనా వస్తుంది. కానీ నాలుక మాత్రం అటు చెడు మాట్లాడగలదు, మంచి మాట్లాడగలదు. అందుకని సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడివాడు దాని ఫలము తిందురు అని వ్రాయబడింది. జీవం కావాలన్నా మరణం కావాలన్నా ఒక్క మాటలో చెప్పాలంటే చావు బ్రతుకు ఈ రెండు నాలుకతోనే ముడిపడి ఉన్నాయట. అందుకని నీ నాలుక చాలా భద్రంగా ఉంచాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అని వ్రాయబడింది. నాలుకతో చెప్పే మాట ఎంత చక్కగా ఉంటుందంటే దీనిని బట్టే శ్రమల నుండి విడిపించబడతామట, దీని నుండే కష్టముల నుంచి విడిపించబడతాము అనే మాట రాశారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పేపర్లో చదివాను నేను. ఒక వ్యవసాయదారుడు పొలం వెళ్ళి బాగా పనిచేసి కష్టపడి మంచి ఎండలో ఆకలితో అలమటించి వచ్చాడట. వచ్చిన తర్వాత కంగారుగా కాళ్ళు కడుక్కున్నాడు, చేతులు కడుక్కున్నాడు, భోజనం తినేయాలి, ఆవురుమంటని పాపం ఉండబట్టలేక అడిగాడు, ఏం కూర వండావే అని. ఆవిడ ఏ ఆలోచనతో ఉందో తెలియదు కానీ ఏం కూర వండుతాను, గోంగూర వండా అందట. వెటకారంగా అనిపించింది ఆయనకి. వెంటనే చేతిలో ఏదో కావిడి బద్ద ఉంటే ఆ కావిడి బద్ద ఇచ్చి కొట్టేశాడంట పాపం భార్యని. ఆ తర్వాత భోజనం పెట్టింది ఏడుచుకుంటూ. నిజంగా దాకలో చూస్తే గోంగూరే ఉంది. అదేంటే గోంగూరే కదా వండావు అంటే, అవును నేను గోంగూరే వండాను, అదే విషయం నీకు చెప్పాను కానీ నీకు వేరేలాగా అర్థమైందంటే. అప్పుడు అతను చెప్పాడు క్లియర్గా, ఏంటి ఆ గోంగూర వండాను అనకపోతే కొన్ని మాంసం దొరకలేదు, చేపలు దొరకలేదు, ఏదో మన ఇంట్లో గోంగూర ఉంటే అదే వండానండి అనొచ్చు కదా. అంతేగా ఆ గోంగూర వండాను అంటే ఎట్టకారం అనిపించింది ఆయనకి. నాలుక నుండి వచ్చే మాట ఎలా ఉంటుందో చూడండి. శ్రమ తప్పిస్తుంది, శ్రమను కొని తెస్తుంది. మీ భర్త గారు ఉన్నారా ఇంట్లో, మీ ఆయన గారు ఉన్నారా ఇంట్లో, మీ వైఫ్ గారు ఉన్నారా ఇంట్లో అని అడగటం వేరు.
ఇక వేరే మాటలు మనం అనకూడదు మీడియాలో, కానీ అలాగా అనే మాటలు కూడా చాలా చెడ్డగా ఉంటాయి. కాబట్టి దయచేసి మరి ఈ మాటలు జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. 39వ కీర్తన 1వ వచనం. టోటల్గా దావీదు భక్తుడు ఒకే ఒక మాట చెప్తాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. భక్తిహీనులు, దుండగులు, దుష్టులు, నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నప్పుడు నోటికి చిక్కం కట్టుకుంటాడట, నాలుకతో పాపం చేయకుండా. వాళ్ళు నానా మాటలు అంటుంటే, నానా నిందలు వేస్తుంటే, ఇబ్బంది పాలు చేస్తుంటే ఒక్కొక్కసారి ఆ కోపంలో అనకూడని మాట ఒకటని ఆ మాట వలన మనసు నొచ్చుకుని ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ నాలుక జాగ్రత్త. అమ్మా, మీ భర్త గారు నీ మాట వలన నీ మీద కోపగిస్తున్నారమ్మా. బాబు, నీ భార్య మాట వలన నీ మనసు నొచ్చుకుంటుందా? ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు. ఆ వ్యక్తి అన్నాడు, సార్, నా భార్య మాట నాకు కంపరంగా అనిపిస్తుంది. ఆమె నోరు తెరిస్తే చాలు నాకు కోపం వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను నేను అని అన్నాడు. ఏదో ఒకటి అనేస్తాను, ఆమె రెచ్చిపోద్ది, నేనేదో ఒక అంటాను. ఈ లోపల ఇద్దరు కొట్టేసుకుంటున్నాం ఒక్కొక్కసారి. ఆ తర్వాత ఆలోచిస్తే చాలా పెద్ద పొరపాటు చేశాము అని అనిపిస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అన్నాడు. ఇదే సమస్య దావీదు కూడా ఎదుర్కొని ఉంటాడు. అందుకని ఆయన అన్నాడు, భక్తిహీనులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు నా నోటికి చిక్కం, అంటే నోటికి తాళం అంటారు. మాట్లాడకుండా ఉండటమే మంచిది. ఒక మహాకవి అన్నాడు, మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు అని. నా ప్రియ సోదరి సోదరుడా, మౌనంగా ఉండు. యేసు ప్రభు వారి మీద ఉమ్మి వేసి, యేసు ప్రభువాన్ని కొరడాలతో కొట్టి, యేసు ప్రభువాన్ని పిడుగుద్దులతో గుడ్డి నానా మాటలు అంటుంటే, శిలువలో వేలాడుతున్న ప్రభు, ఆకాశానికి భూమికి నడి మధ్యన కొయ్య శిలువ మీద వేలాడుతున్న ప్రభువును ఎడమ చేతు ఉన్నవాడు ఒకడు చూసి యేసు ప్రభును గురిపెట్టి చూసి మాట్లాడాడు, ఇదిగో బోధకుడా, నువ్వేదో రక్షకుడిని అంటున్నావు, నువ్వేదో బలవంతుని అంటున్నావు, శక్తిమంతుని అంటున్నావు, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడొచ్చు కదా అన్నాడు. కానీ కుడి పక్కన ఉన్నవాడు, మమతామూర్తి, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోగలవా అన్నాడు. ఇద్దరు ప్రభు పక్కనే ఉన్నారు, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇద్దరు ప్రభు పక్కనే ఉన్నారు, ఇద్దరు నోటితో మాట్లాడారు, ఇద్దరు నాలుక ఉపయోగించారు. ఒకడు నరకానికి పోయాడు, ఒకడు అదే రోజు పరదేశకు వెళ్ళిపోయాడు. దేవుని నామానికి స్తోత్రం. అంటే మన నోటి మాట అలా చేస్తుంది. కాబట్టి ఎవరిని మాట ద్వారాగా కించపరచకండి. కొంతమంది నోరులు ఉంటాయి, అమ్మో, డబ్బాలో రాళ్ళు వేసి గలగల వాగినట్టే. అప్పుడప్పుడు కరెంటు పోయి మిల్లన్న ఆగుద్దేమో కానీ వాళ్ళ నోళ్ళు మాత్రం ఆగవండి. అలాంటి వాళ్ళు నీ ముందున్నప్పుడు కొంచెం మౌనంగా ఉండి తల్లి, సహోదరుడు మౌనంగా ఉండండి. సంఘంలో కూడా చాలామంది వాక్యం చెబుతుంటే మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. జాగ్రత్త, నాలుకను కాచుకోండి. వాడలను చూసి నాలుకను గూర్చి నేర్చుకోండి. నీ దేహం అంతటికి శ్రమ నాలుక వల్లే వస్తుంది, నీ దేహం అంతటికి సుఖం నాలుక వల్లే వస్తుంది. కాబట్టి నాలుకను భద్రం చేసుకోండి. ఇది మొదటి పాఠం. రెండవది, వ్యవసాయకుడిని చూడుడి అనే మాట బైబిల్లో రాశారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి అనే మాట అండర్లైన్ చేయాలి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా అనే మాట రాశాడు. వ్యవసాయకును చూడాలట. ఎందుకు? తొలకరి వర్షం కోసం, కడవరి వర్షం కోసం ఓపికతో చూస్తాడట. ఎందుకు అంటే విలువైన భూఫలము. ఆ మాట బైబిల్లో అండర్లైన్ చేయాలి. వ్యవసాయదారుడు గోచి కట్టుకుని పనిచేసిన బట్టలన్నీ విప్పుకుని బాడీ అంటారు, లేకపోతే బురద అంటారు. బురదలోకి దిగి దున్నిన అతడు చేసే పనేంటో తెలుసా? తొలకరి వర్షం, కడవరి వర్షం వచ్చిన తర్వాత విలువైన భూఫలం రావాలంటే భూమిని దున్నాలి.
విత్తనాలు చల్లాలి, నీరు పొయ్యాలి, ఎరువు పెట్టాలి. ఇదంతా చాలా ఓపికతో ఉంటాడట. ఇంకా 8 నుంచి 11 వచనాలు, 5వ అధ్యాయం యాకోబు పత్రిక. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగిండుడి, హృదయములను స్థిరపరచుకునడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తం ఒకని మీదనొకడు సనక్కండి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు రాకడ వరకు కూడా మనం కూడా ఓపికతో ఉండాలట. ఓపిక నేర్పిస్తున్నాడు. వ్యవసాయదారుడిలో ఉన్న ఓపికను ఈరోజు మనకు కావాలి. విలువైన భూఫలం కోసం రైతు ఎదురు చూస్తే, వ్యవసాయదారుడు ఎదురు చూస్తే ధన్యత, మహిమ కిరీటం, దేవుడిచ్చే జీవ కిరీటం పొందుకోవడానికి మనకు కూడా చాలా ఓపిక, ఓరిమి అవసరం. ఓపిక, ఓరిమి మనకు చాలా అవసరం. ఎందుకో తెలుసా? ఉదాహరణకి మనకంటే ముందు సహించిన వారిని శ్రమానుభవమునకు ఓపికగా పెట్టుకోమన్నాడు. ఉదాహరణకు యోబు గురించి మనందరికీ తెలుసు. యోబు గురించి నేను ఒక పుస్తకంలో చదివాను. యోబుకు ఒక కురుపేసిందట. అంటే పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి అంతా కాలిపోయింది, పశువులన్నీ పోయాయి, సమస్తం అయిపోయిందట. బూడిదలో కూర్చున్నాడు, తల మీద బూడిద పోసుకున్నాడు. గోక్కొడ్డానికి కూడా గోళ్ళు సహకరించలేదు. చిల్ల పెంకు తీసుకుని గోక్కుంటున్నాడు. అలాంటి సమయంలో ఒక పెద్ద పుండు వేసిందట. రాచపుండు అంటారు దాన్ని. ఇప్పటి రోజుల్లో చెప్పాలంటే క్యాన్సర్ పుండు అనాలి దాన్ని. ఆ పుండు నిండా, ఆ కురుపు నిండా పురుగులు పుట్టాయట. ఒక్కొక్క పురుగు 100 పిల్లలను చేస్తే అలాగ కొన్ని వేల పురుగులు నిండా నిలబడిపోయి గిలగిలమంటే అది మెదులుతూ ఉంటే బాధ చాలా తీవ్రంగా ఉండేదట. నొప్పి భరించలేకపోయేవాడట. గట్టిగా నోరు తిరిగి ఏడ్చేసేవాడట ఒక్కొక్కసారి యోబు. అప్పుడు ఒక పురుగు అలాగ అతన్ని బాధ పెడుతూ పురుగు కింద పడిందట. ఆ కింద పడిన పురుగుతో యోబు మాట్లాడుతూ, పురుగా, నన్ను బాధ పెట్టమని దేవుడు పంపాడు కదా, నువ్వు నన్ను బాధ పెట్టు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పి ఆ పురుగును తీసి తన పుండులో పెట్టుకున్నాడట, తన కురుపులో పెట్టుకున్నాడట. దేవుని చిత్తానికి పూర్తిగా లోబడి తను ఆశీర్వదింపబడటానికి, 2 దీవెన పొందడానికి ఎంత ఓపికండి. ప్రార్థనకు వెళుతూ ఉండగా యాక్సిడెంట్ జరిగి చెయ్యి విరిగిపోతే అసలు దేవుణ్ణే కాదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థనలో ఉండగా ఏదో నష్టం జరిగితే, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకున్నందుకు ఏదో ఒకటి జరిగితే, ఇది దేవుడు నాకు కీడు కలిగించాడు, ఈ దేవుడు మంచివాడు కాదు, నా నీతిని గుర్తించలేదు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. యోబు సహనమును గురించి మీరు ఆలోచించండి. యోబు అంటే ఏమంటాడో తెలుసా? నా దేవుడు నన్ను చంపేసినా సరే, అతడు నన్ను కాపాడకపోయినా సరే, నా యథార్థతను మాత్రం నేను విడిచిపెట్టను, ఆయనే నా దేవుడు అన్నాడు. కోటి దండాలు పెట్టినా అలాంటి మహానుభావుడి గురించి విన్న మనం ఎంతో ధన్యులు. కోటి దండాలు పెట్టాలి. ఇలాంటి ఓపికలో ఒక్క వంతు నీకున్నా సరే చాలా గొప్పడు అవుతావు, చాలా గొప్పదని అవుతావు. కుటుంబంలో నీకు ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. ఎంతోమంది నేను గేలి చేస్తున్నారు. ప్రభు నమ్ముకున్నందుకు, ప్రభువుకు పాట పాడుతున్నందుకు, పరిచర్య చేస్తున్నందుకు, దైవజనుల కుటుంబంతో నువ్వు దగ్గరగా ఉంటున్నందుకు, మీ సంఘంలోనే, మీ చుట్టుపక్కల వాళ్ళే, మీ స్నేహితులే, మీ బంధువులే, మీ ఇంటిలో ఉన్న వాళ్ళే నిన్ను హింసించే వాళ్ళు ఉంటారు. ఓపిక పట్టు. 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో నష్టపోయినటువంటి యోబు 42వ అధ్యాయానికి వచ్చే వరకు తెలీదు ఎవరికి 2 దీవెన పొందుతాడు అని. ఇది ఓపిక అంటే. మోషే భక్తుని చూడండి, 40 ఏళ్ళు పాటు సుఖం అనుభవించాడు, 40 ఏళ్ళు పాటు మహావేదన అనుభవించాడు. ఆ తర్వాత 40 ఏళ్ళు ఇశ్రాయేలీల ప్రజలను నడిపించిన క్రమంలో వాళ్ళ సనుగులు, గొనుగులు, బాధలు, మాటలు ఎన్ని పడ్డాడండి. భూమి మీద మిక్కిలి సాత్వికుడని పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచంలో ద గ్రేట్ లీడర్ అంటారు ఆయన్ని. ప్రపంచంలో అంత పెద్ద లీడర్ ఇంకొకరు లేరనమాట. ఓపిక, జాగ్రత్త. అమ్మ, ఓర్చుకోగలుగుతున్నావా? తట్టుకోగలుగుతున్నావు తల్లి? బాబు,
దైవజనుడిగా చేతులు జోడించి చెబుతున్నాను, ఓర్చుకోండి. మీ ఓర్పు సకల జనములకు తెలియనివ్వండి. అది తెలియాలంటే వ్యవసాయదారుని దగ్గరుండి పరిశీలించండి. మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు. చాలా గొప్ప ఓర్పు వస్తుందమ్మా, చాలా ఓర్పు వస్తుంది. అందుకని ఇంకొక మాట కూడా బైబిల్లో ఇలా రాశాడు పౌలు. హెబ్రీ జాతి వాళ్ళందరికీ కూడా ఓ మంచి మాట రాశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాం. వ్యవసాయదారుని చూసి నేర్చుకోవలసిన ఒక మాట ఓపిక. ఓపిక, సహనం, సాత్వికం దయచేసి నేర్చుకోండి. ఇది యేసు ప్రభువు కూడా చాలా సహించారమ్మా. వెనుకున్న మరిచిపోయి ముందున్న వాటి కొరకు పౌలు పరిగెత్తినట్టు మనం కూడా బాధలని విడిచిపెట్టండి. వాటి మీద దృష్టి పెట్టకండి, కన్నీళ్ళ మీద పెట్టకండి, కష్టాల మీద పెట్టకండి. త్వరలో మనం పొందబోతున్న ఆ గొప్ప బహుమానం మీదే దృష్టి పెట్టండి. మీకు చాలా మంచి మేలు జరుగుతుంది. ఇది 2వది. ఇక 3వది, పొలములను చూడుడి. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం, ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ప్రియులారా, పొలాలను చూడమన్నాడు. 4 నెలల్లో కోతకొస్తాయి అన్నాడు. సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా వెళ్తున్నాను నేను. దీన్ని 4 నెలలు అనేది మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే 4 కాలాలు. ఇప్పుడు అంగుళం చూపించాలంటే మీరు ఎలా చూపిస్తారు? ఎలా చూపిస్తాం కదా. మోర చూపించాలంటే ఎలా చూపిస్తాం కదా, చూపిస్తాం. తర్వాత బార్ అంటే ఎలా చూపిస్తాం. కానీ బెత్తెడు అనేది మీరు ఎలా చూపిస్తారు అంటే 4 వేళ్ళు దగ్గర పెట్టుకొని ఇది బెత్తెడు అంటే. ఈ మాట బైబిల్లో ఎంత బాగా రాశాడంటే 39వ కీర్తన, నా దినముల పరిమాణం నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము ఒట్టి ఊపిరి వంటి వాడు. 4 నెలలంటే మనిషి యొక్క ఆయుష్. 4 కాలాలు: బాల్యం, యవ్వనం, కౌమార దశ, వృద్ధాప్యం. దీని తర్వాత అంతం వస్తుంది. దీన్ని యుగ సమాప్తి అన్నారు. బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనంలో ప్రభు ఒక ఉపమానం చెబుతూ ఆ మాట నేర్పించాడు. విత్తనములను గూర్చిన ఉపమానం, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు అన్నారు. మీరు 38వ వచనం చూస్తే పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు అన్నాడు ఆయన కదా. యుగ సమాప్తిలో ఈ 4 కాలాలు పోయిన తర్వాత, బెత్తడంతా జరిగిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మనము రాజ్య సంబంధులుగా ఉండాలి అంటే పొలాలను చూసి అయ్యో నా పంట పండిపోతుంది, నా కాలం అయిపోతుంది, చివరిని ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనే ఒక మంచి నిశ్చయత నీకు కలగాలని నేను కోరుతూ ఉన్నాను. 3 విషయాలు నేను చెప్పాను ఈరోజు, మీరు గుర్తుపెట్టుకున్నారు కదూ. మరొకసారి చెప్తున్నాను, వాడలను చూడుడి. ఏవి నేర్చుకోవాలి? పెద్ద వాడ చిన్న చుక్కాని చేత ఎలాగైతే తిప్పబడుతుందో ఈ సర్వ శరీరం చిన్న నాలుక చేత తిప్పబడాలి. నాలుకను భద్రం చేసుకోవాలి. 2, వ్యవసాయదారును చూడుడి. ఏమి నేర్చుకోవాలి? ఓపిక. 3, పొలములను చూడుడి. అంటే అంతం, కోతకాలం వచ్చేస్తుంది, జాగ్రత్త, నీ వయసు అయిపోతుంది. ఆ కోతకాలంలో యుగ సమాప్తిలో ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే యేసు ప్రభువాన్ని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించాలి. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొని చక్కగా దేవుని సన్నిధిలో ఉండాలని నేను కోరుతూ మరి ప్రార్థన చేస్తున్నాను. మోకరించండి, తలలు వంచండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి, ప్రార్థిస్తాను. ప్రేమగలి తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఈరోజు చూడుడి అనే 2వ పాఠంలో అనేక విషయాలు నేర్పించాం. మాకు ఓపిక నేర్పండి, సహనం నేర్పండి. ఈ వాక్యం ద్వారా బలపడి మీ సన్నిధిలో ఎదిగే మంచి కృప మాకు దయచేయమని, మీ సేవకునే నా ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దైవ శిష్యులు, ఈ కార్యక్రమం మీకు చక్కగా ఉపయోగపడిందంటే దయచేసి మాకు తెలియచేయండి. మా చిరునామా కల్వరీ క్రైస్ట్ చర్చ్, నెక్కలం, గొల్లగూడెం,
ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా 521212. మా ఫోన్ నెంబర్ 9441060776. మీరు మరి ఎప్పుడైనా మమ్మల్ని దర్శించవచ్చు, రావచ్చు. ఇది నిజంగా మీకు ఉపయోగపడితే ఈ కార్యక్రమాలు మంచిగా కొనసాగాలంటే దయచేసి మీ సహాయ సహకారాలు అందించవచ్చు. మా ఫోన్ నెంబర్ కానీ, మా ఫోన్పే నెంబర్ కానీ, మా గూగుల్ పే నెంబర్ కానీ ఇదే నెంబరు 9441060776. దైవ శిష్యులు. గాడ్ బ్లెస్ యూ. అండి, వినండి, రక్షణ పొందండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. కల్వరి క్రైస్ట్ చర్చి వారు నిర్వహించు క్రీస్తు సువార్త స్వస్థత మహాసభ. క్రీస్తు సువార్త స్వస్థత మహాసభ ఒక్కరోజు మాత్రమే. తేదీ 2025 మార్చి 3వ తారీఖు అనగా సోమవారం. స్థలం ఏలూరు జిల్లా నూజివీడు మండలం బోరువంచ అనే గ్రామంలో. సమయం సాయంత్రం 6:30 గంటలకు సభ ప్రారంభించబడును. దయచేసి వినండి. క్రీస్తు సువార్త స్వస్థత మహాసభ. వర్తమానికులు రెవరెండ్ ఎం జోసెఫ్ గారు, తాడేపల్లిగూడు నుంచి. వీరు 2.5 అడుగుల మనిషి, చాలా పొట్టిగా ఉంటారు. అలా అడుక్కుంటూ ఉంటే ఒక రోజున గతంలో సినిమాల్లో నటించి ఈరోజు నిజమైన క్రీస్తును తెలుసుకొని యేసయ్యను ప్రకటిస్తున్న ఒక సిలువ భటుడు పాస్టర్ ఎం జోసెఫ్ గారు వర్తమానం అందించెదరు. బ్రదర్ పిఎస్ వరకుమార్ గారు ఆగిరిపల్లి నుండి, బ్రదర్ కె పాల్ రమేష్ గారు పోతవరపాడు నుంచి వర్తమానములు అందించెదరు. మరియు ప్రత్యేక ఆకర్షణగా గుండె నిండా యేసు ఉంటే అనే పాటతో క్రైస్తవ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసిన గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్య పాట రచయిత రెవరెండ్ పి పాల్రాజ్ గారు స్వయముగా పాల్గొని ఆ పాట ఆలపించెదరు. మరియు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తువారు పాస్టర్ బుడిపుటి బాలయ్య గారు మరియు మందపల్లి దావీదు గారు. మరియు స్థానిక సంఘముల సౌజన్యంతో, స్థానిక సంఘ విశ్వాసుల యొక్క ప్రార్థన సహాయ సహకారములతో ఏర్పాటు చేయబడిన ఈ ఒక్కరోజు సభ, క్రీస్తు సువార్త స్వస్థత సభకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరిన్ని వివరముల కొరకై మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8978534713 అనగా 8978534713. గాడ్ బ్లెస్ యూ. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం.